హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిపోయింది. గ్రూప్ డిలో మీకు చాలా అంటే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. దాదాపుగా వచ్చేసి 22,195 వేకెన్సీ అయితే ఉన్నాయి ముంబైలో. అలాగే ఇక్కడ వెస్టర్న్ రైల్వే ముంబై అని చెప్పేసి 3,148 ఉన్నాయి. అలాగే నార్థన్ వెస్ట్ రైల్వేలో జైపూర్లో వచ్చేసి 974, నార్థన్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి అలహాబాద్లో వచ్చేసి 1183, అలాగే సౌతర్న్ వెస్ట్ రైల్వేలో వచ్చేసి హుబ్లీ అనేది 90 ఉన్నాయి. అలాగే వెస్టర్న్ రైల్వే అండ్ జైపూర్ అని చెప్పేసి మీకైతే 1147 ఉన్నాయి. అలాగే ఈస్టర్న్ రైల్వే భువనేశ్వర్ అలాగే 803 ఉన్నాయి. సౌతర్న్ రైల్వే అని చెప్పేసి ఇట్లా మనకైతే చాలా ఉన్నాయి. సౌతర్న్ రైల్వే వచ్చేసి 803, అలాగే సౌతర్న్ ఈస్ట్ అండ్ సెంట్రల్ రైల్వే బిలాపూర్ అని చెప్పేసి 1199, నార్థన్ రైల్వే ఢిల్లీ 3,597, సౌతర్న్ రైల్వే అని చెప్పేసి చెన్నైలో 1036, నార్త్ ఈస్ట్ రైల్వే అని చెప్పేసి 1196, నార్థన్ రైల్వే అని చెప్పేసి మీకు 1776 అని ఇట్లా మొత్తం అయితే ఉన్నాయి. ఈ రోజు నుంచి స్టార్ట్ ఈ అప్లికేషన్ మీరు ఫిలప్ చేయాలి అన్నా కూడా, ఏదైనా కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన గ్రూప్లో జాయిన్ అయితే నేనైతే అప్లై చేయను, మన స్టూడెంట్స్ అప్లై చేస్తారు. ఎంటైర్ మొత్తం మన స్టూడెంట్సే మొత్తం గైడెన్స్ అంతా. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీరు రెడీగా చేసుకొని స్టూడెంట్స్కి పంపిస్తే, అంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళని మనం హైరింగ్ చేసుకున్నాం కదా, వాళ్ళకే ఈ డేటా అంతా ఇస్తున్నాము. ఈ డేటా అంతా వాళ్ళే ఫిలప్ చేసేసి వాళ్ళే మీకు ఒక గ్రూప్లో కూడా యాడ్ చేస్తారు. లైక్ మీకు మొత్తం మెటీరియల్ ఎంత కావాలి అని మొత్తం అన్నీ మీకు రైల్వే జాబ్స్ అప్డేట్స్ అన్నీ వాళ్ళే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే గ్రూప్ డి వచ్చేసి మనకైతే ఈరోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్ ప్రాసెస్ అంతా ఈరోజు అయితే స్టార్ట్ అయింది. అలాగే మనకు ఆన్లైన్ ప్రాసెస్ చివరి డేట్ వచ్చేసి 2/3/2026 రాత్రి 23 గంటల, అంటే రాత్రి 12:50 క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి లాస్ట్ చివరి తేదీ వచ్చేసి 4/3/2026. అప్లికేషన్ సమాచారం అంటే ఏదైనా మాడిఫై చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా మనకి 5/3/2026 నుంచి 14/3/2024 అంటే ఆ లోపల వరకు అయితే ఉంటుంది. అలాగే మీకు వచ్చేసి నేను ఏంటంటే కొంచెం పవర్ అనేది లేదు, కొంచెం పేస్ అనేది సరిగ్గా లేదు, కానీ కంటెంట్ అయితే వేరే లెవెల్లో చెప్తున్నాను కదా. కంటెంట్ మాత్రం వినండి, వినిన తర్వాత మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే తర్వాత వచ్చేసి మీకు మొత్తం ఈ కోర్స్ డీటెయిల్స్ అనేసి మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని యూట్యూబ్ ఛానల్ ఎలా ఉందో సేమ్ గూగుల్లో సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ అని గురు అని కొట్టినానంటే గవర్నమెంట్ సిలబస్, గవర్నమెంట్ మీరు ఫ్రీగా చదువుకునే దానికి మొత్తం అన్ని లింక్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేసాం. అన్ని యూట్యూబ్ ఛానల్ లింక్స్ నేను ఎంతో గ్యాదర్ చేసి అంతా మీకైతే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ కానీ కోచింగ్ తీసుకోకుండానే మీరు నేను చూపించిన లింక్స్ని క్లిక్ చేసి డైరెక్ట్గా క్లాసులు విని నేర్చుకోవచ్చు. డైరెక్ట్గానే మీకు ఎంటైర్ అంతా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం మనము డిజబిలిటీ పర్సన్స్కి అలాగే నార్మల్ పర్సన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా ఎక్కువగా అయితే మన వాళ్ళకి నేను ఉపయోగపడాలని చెప్పేసి ఇదైతే నేను డెవలప్ చేయడం జరిగింది. మీరు డెఫినెట్గా అయితే మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు CBT 1, CBT 2, CBT 3, CBT 4 అని చెప్పేసి 4 రకాలుగా అయితే ఉంటుంది. అలాగే ఈ 4 రకాలు అయితే మనకి ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషను, మనకు సబ్జెక్టులు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అని 1/3 నెగిటివ్ ఉంటుంది. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది.
అలాగే తర్వాత వచ్చేసి మీకు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ అలాగే 35 కిలోమీటర్స్ అని చెప్పేసి మీరు ఇక్కడైతే ఉంది. అలాగే తర్వాత వచ్చేసి ఫీమేల్ వాళ్ళకి 20 కేజీస్ అయితే మీటర్స్ అంటే 20 కేజీలు ఎత్తి వాళ్ళు 100 మీటర్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ టెస్ట్లన్నీ ఉంటాయి. మీరు అన్నీ క్లియర్ అనేది చేయాలి. మీకు ఒకవేళ ఈ క్యాడర్లో మీకు సెలెక్ట్ అయ్యారంటే మీకు ఎంత అనేది ఉంటుందంటే లైక్ ఎంత అమౌంట్ అనేది ఉంటుందంటే 56,900 రూపాయలు అయితే ఉంటుంది. అంటే మొత్తం ఫస్ట్ 18,000తో స్టార్ట్ అయ్యి 56,900 అయితే ఉంటుంది. అలాగే మనకి ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి ఎంత తీసుకుంటారంటే ఫీజు 500. ఓబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 500 తీసుకుంటారు. అలాగే ఎస్టీ వాళ్ళకి మనకి డిజేబిలిటీ పర్సన్స్కి అందరికీ 250 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు ఎగ్జామ్కి అటెంప్ట్ అయ్యారంటే వాళ్ళకి 400 రూపీస్ అయితే వాళ్ళకైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. దానిపాటు వాళ్ళకి 250 రూపాయలు మనం కడతాం కాబట్టి ఆ 250 రూపాయలు పీడబ్ల్యూ వాళ్ళకి రిటర్న్ అయితే పడుతుంది. మొత్తం అయితే ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే ఉంది. మొత్తం అంతా మనకి రైల్వే బోర్డు వాళ్ళంతా మనమైతే పెట్టడం జరిగింది. మొత్తం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మళ్ళీ తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనము డైరెక్ట్గా ప్రాసెస్ అనేది చేయాలి. ఇవంతా నేను డిస్క్రిప్షన్లో అంతా మీకు ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఈవెన్ మీకు ఏవైనా సరే డైరెక్ట్గా ఇచ్చేస్తాను. అప్లై చేయడానికి కూడా లింక్ అయితే నేను మీరే ఓన్గా అప్లై చేసుకోవాలని కూడా ఇచ్చేస్తాను. అలాగే మాకు కాంటాక్ట్ అవ్వాలని కూడా ఆ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. మన స్టూడెంట్స్ నెంబర్సే ఇస్తాను, నాదైతే కాదు. ఇప్పటి నుంచి మన స్టూడెంట్స్ నెంబర్సే ఎక్కువగా అయితే నేను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇవన్నీ మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే మీకైతే ప్రతిదీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా మనకు ఇవన్నీ మన పోర్టల్లోనే మనం అప్డేట్ చేయడం జరిగింది. మన పోర్టల్లో అన్నీ ఉంటాయి, మీరు అప్లై చేసుకోవాలి అంతే. మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురువులో మొత్తం అన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి. జై హింద్, ఆల్ ది బెస్ట్. అలాగే మీకు మొబైల్ నెంబరు మళ్ళీ కాంటాక్ట్ కావాలంటే మొబైల్ నెంబరు మన కామెంట్ బాక్స్లో మెన్షన్ అయితే చేస్తాను. మీరు కామెంట్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.